హోటలేది దగ్గర కట్టుంది, కట్టెలు ఉన్నాయి, కత్తుంది, అన్నీ ఉన్నాయి. నిప్పు వేయటానికి నిప్పులు కుండ కూడా ఉంది. మరి బలి పశువేది అని అడుగుతున్నాడు. కొడుకే రివర్స్ అడుగుతుండే తండ్రికి ఎంత బాధ వేసింది. నిన్నేనయ్యా బలి ఇచ్చేదని చెప్తున్నాడా. అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోవా చూసుకుంటాడు పా అన్నాడు. దేవుడే చూసుకుంటాడు పా, నిన్నే బలి ఇచ్చేది అని చెప్పట్లా. ఆ పిల్లోడే బలిస్తాడని తండ్రికి తెలుసు. గుండెల్లో బాధ అయినప్పటికీ దేవుడు చెప్పినట్టు చేసేయాలి, బలిచ్చేయాలి అని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కట్టెలు వేర్చాడు. చక్కగా కాళ్ళు చేతులు కట్టేశాడు. ఇసాకుకి కట్టేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇక కట్టెత్తాడు అన్నమాట నరకడానికి. ఇసాకుని ఒక యాతకి నరకాలి, నరికి వేసేకి యెహోవా దేవుడికి బలిచ్చేయాలి. ఒకే ఒక యాతకి వేసేటకి కాళ్ళు చేతులు కట్టి పడుకోబెడుతున్నప్పుడు కొడుకు అర్థమైపోయింది, నన్నే బలిచ్చేది మా నాన్న అని అర్థమైపోయింది. అయినా సరే ఒక్క మాట పలకట్ల. హల్లెలూయా, ఒక్క మాట అన్న పలకట్ల. నేనైనా బలి పశువుని, నన్నేనా నువ్వు తీసుకొచ్చింది నన్ను అడగట్లా. చూసారా తండ్రికి ఎంత లోబడిపోయాడో కొడుకు. ఇక్కడ సమయాలు కూడా అంతే. ఆ కత్తి ఎత్తి లోపు నేనే చచ్చిపోతానని అనుకోకుండా ఏమంటున్నాడు, అలాగా తండ్రి వైపు చూస్తూ నీవు చేసేదే చెయ్యి, మనము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు చూసుకుంటాడు. ఆయన పిల్లోడు కూడా సిద్ధంగా ఉన్నాడు చంపేయమని. చూసారు ఎంత గొప్ప వాళ్ళ వల్ల విశ్వాసం కలిగిన అబ్రహాం అన్న. విశ్వాసులకు తండ్రి అనే పేరు కూడా ఉంది. ఆయన కొడుకు ఎవరు? ఇస్సాకు ఇంకా విశ్వాసం. ఆయన కొడుకు ఎవరు? యాకోబు ఇంకా విశ్వాసం. యాకోబు కొడుకు ఎవరు? 12 మంది కొడుకులు ఉన్నారు. హల్లెలూయా. ఆ కొడుకులలో చిన్నాడు యోసేపు, ఆయన విశ్వాసం. అలాగా వంశవల్లంతా. అయితే తర్వాత ఈ సమయాలు కూడా ఏం చేశారు తెలుసా, తల్లి విడిచిపెట్టేసిన తర్వాత అక్కడే పరిచయం చేసుకుంటూ అక్కడున్న సేవకుడికి సేవకుడి దగ్గరే పరిచయం చేసుకుంటూ ఏది చెప్తే అది చేసుకుంటూ ప్రతి దినం ప్రార్థన చేస్తూ దేవుడికి నమ్మకంగా ఉంటూ విశ్వాసంతో ఉంటున్నప్పుడు చిన్న పిల్లోడు చక్కగా అప్పుడప్పుడే వస్తున్నాడు అన్న ఎవరు. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, సమయాలకు ఒక స్వరం వినిపిస్తుంది. చూసారా, ఇప్పుడు సమయాలను మొక్కుబడి చేసుకుంటా